ఈసారి ఫస్ట్ మ్యాచ్లో మనలో పర్ఫార్మెన్స్ చూసాక ఒక విషయం అయితే అర్థమైపోయింది. ఇదే అటాక్తో ఆడితే కనుక ఆ 300 కొట్టడం ఏమో కానీ సీజన్కి ముందే ఫ్యాన్స్ ఆశలన్నీ ఆకాశంలో కలిపేస్తారేమో అనిపిస్తుంది. అలా ఉంది మనలో బౌలింగ్. కాకపోతే జరిగింది ఒక్క మ్యాచ్ మాత్రమే. ఎక్కడి నుండి ఓ రేంజ్లో కంబ్యాక్ చేసి బౌలింగ్లో భయమంటే ఏంటో కూడా చూపించవచ్చు. అలా చేయాలి అంటే నెక్స్ట్ మ్యాచెస్లో సన్ రైజర్స్ కొంతమంది ఇంపార్టెంట్ ప్లేయర్స్ని దించాల్సి ఉంది. ఆల్సో బౌలింగ్లో కొన్ని కాంబినేషన్స్ వర్కౌట్ చేశారు అంటే ఈసారి ఆరెంజ్ జోచుకొత చూసే అవకాశం ఉంది. అసలు చేంజెస్ ఏంటి, బౌలింగ్లో ఎలాంటి కంబ్యాక్ చేయాలి, నెక్స్ట్ మ్యాచెస్లో కేకేఆర్ అండ్ అదర్ గేమ్స్లో ఎలాంటి బౌలర్స్ని ఆడించాలి, ఇలా అన్ని విషయాలు తెలుసుకుందాం. ఎప్పుడు చేసిన ప్రివ్యూ అండ్ రివ్యూ వీడియోస్ కాకుండా ఇలా కొత్తగా వీడియోస్ చేస్తాను. ఇన్ కేస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రాదు. సో ప్లీజ్ ఈ సబ్స్క్రైబ్ అయితే కొట్టేసండి. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ద మ్యాటర్. లాస్ట్ మ్యాచ్లో ఎగెనిస్ట్ ఆర్సీబీ పైన మనలో బౌలింగ్ ఎలా ఉందో చూసాం. అయితే సీజన్ స్టార్ట్ అవ్వకముందు ఎస్ఆర్ఎస్ బౌలింగ్ వీక్ అని అందరికీ తెలిసిందే. కాకపోతే ఫైట్ ఇవ్వకుండా ఇలా పడుకోబెట్టేస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదేమైనా అయిపోయిందేదో అయిపోయింది. ఇప్పుడు ఫోకస్ చేయాల్సిందల్లా రిమైనింగ్ టోర్నమెంట్ గురించి. ముందుగా పవర్ ప్లేలో మేజర్ ఇష్యూ కనిపిస్తుంది. కిందటిసారి నితీష్తో పాటు జయదేవ్, డేవిడ్ పెయిన్ అండ్ హర్ష్ దుబే ఇలా మొత్తం నలుగురిని ఫస్ట్ 6 ఓవర్స్లో యూజ్ చేశారు. మరి నితీష్ని కొత్త బాల్తో ట్రై చేసినప్పుడు వికెట్స్ తీసుకోకపోయినా కానీ మిగతా బాల్ కంటే కాస్త ఎకనామికల్ గానీ బౌలింగ్ చేశాడు. కాకపోతే ప్రెజర్ పట్టకపోవడంతో ఆ తర్వాత మిగతా బౌలర్స్ అందరినీ ఉతికారేశారు. ఈవెన్ జయదేవ్ సెకండ్ ఓవర్లో వికెట్ తీసుకున్నా కానీ ఎక్కడ కూడా ప్రెజర్ అనేది బిల్డ్ చేయలేకపోయాడు. అదర్వైజ్ డేవిడ్ పెయిన్ అండ్ హర్ష్ దుబే ఐపీఎల్లో పెద్దగా మ్యాచెస్ ఆడిందే లేదు. దట్టు పవర్ ప్లేలో బౌలింగ్ వేసిందే లేదు. సో ఆ ఇన్ఎక్స్పీరియన్స్ని యూజ్ చేసుకుని బాధేశారు. ఎక్కడ చూడాల్సిన మెయిన్ విషయం ఏంటంటే వేలుకున్న పేస్ ఆప్షన్స్తో పవర్ ప్లేలో మేనేజ్ చేసుకుందాం అని చూసారు తప్పిస్తే ప్రాపర్ ఓపెనింగ్ స్టార్ట్స్ ఇవ్వగలిగి బౌలర్ని ఆడించినట్టు కనిపించలేదు. నితీష్ రెడ్డి చూసుకుంటే ఇప్పుడిప్పుడే పవర్ ప్లే సిమ్మర్ గమ్మర్ చెబుతున్నాడు. ఇతని నుండి బెస్ట్ రిజల్ట్ రావాలంటే మీ దగ్గర ఒక ఎండ్లో ప్రెజర్ బిల్డ్ చేసే పేసర్ కావాలి. అలాంటప్పుడు మాత్రమే నితీష్ ఏ ప్రెజర్ లేకుండా ఆడతాడు. దట్టు ఏ టీంకైనా ఓపెనింగ్ స్టార్ట్స్ అనేవి వెరీ క్రూషియల్. మీకు మంచి ఓపెనింగ్ స్టార్ట్స్ వచ్చినప్పుడు మాత్రమే ఆ తర్వాత మిడిల్ ఓవర్స్లో ప్రెజర్ పెట్టి మ్యాచెస్ విన్ అవ్వచ్చు. అసలు మీకు ఓపెనింగ్ ఓవర్స్లో స్పెషలిస్ట్ బౌలర్ లేకపోతే మ్యాచెస్ ఎలా గెలుస్తారు చెప్పండి. సో సన్ రైజర్స్ ఇక్కడే ఫోకస్ చేయాలి. అంటే మేక్ ష్యూర్ ఒక క్వాలిటీ పవర్ ప్లే సిమ్మర్ని ఆడించాలి. ఇప్పటికే టీంలో ప్రఫులింగి, ఓంకర్ అండ్ షాక్యూ బుస్సెల్ లాంటి కొత్త సరుకు ఉంది. లేదు అనుకుంటే శివం మవి రూపంలో కాస్త సీనియర్ ఆటగాడు కూడా కనిపిస్తున్నాడు. ఇక్కడ క్యాంపులు ఎవరు బాగా రాణిస్తున్నారు అనేది బేస్ చేసి ఒకరిని ఆడియాలి. నాకైతే మాత్రం ప్రఫులింగి అండ్ షాక్యూ బుస్సెల్ బెస్ట్ ఆప్షన్స్ అనిపిస్తుంది. ఇద్దరికి రాపేస్తుంది. దాంట్లోనూ హైలీ వికెట్ టేకర్స్. ఇన్ కేస్ వీళ్ళిద్దరిలో ఒకరు సెట్ అయ్యి షేక్ ఆడిస్తే మాత్రం నిజంగా ఓ రేంజ్లో ఫైర్ అయిపోవచ్చు. స్టార్టింగ్ ఓవర్స్లో ప్రఫులింగి కన్సిస్టెంట్లీ అపోనెంట్ బ్యాటర్స్ పైన ప్రెజర్ పెడితే ఆ తర్వాత నితీష్ అండ్ పెయిన్ చేసుకుంటారు. ఎప్పటికే పెయిన్ వికెట్స్ తీసుకొని కొంతవరకు ఇంప్రెసివ్గా రాణిస్తున్నాడు. అదర్వైజ్ నితీష్ గురించి మీ అందరికీ తెలిసిందే. టచ్లోకి వచ్చాడు అంటే టార్చర్ చూపిస్తాడు. సో ఇక్కడ ఒక కొత్త పవర్ ప్లే సిమ్మర్ ఫైర్ అవ్వాల్సిన అవసరం ఉంది. తర్వాత మిడిల్ ఓవర్స్లో లైట్ తీసుకోకుండా బ్రైడెన్ కార్సన్ అండి సీనియర్ బౌలర్ని ఆడించాలి. లాస్ట్ మ్యాచ్లో ఇంజరీ కారణంగా పక్కన పెట్టేశారు. ఇప్పుడు ఎలాగైనా ఇతన్ని ఆడియాలి. ఎందుకంటే కార్సన్ టీంలో ఉండడం అనేది వెరీ ఇంపార్టెంట్. మీకు పాట్ కమిన్స్ ఎలా అయితే కావాల్సిన సిచ్యువేషన్లో వచ్చి వికెట్స్ అందిస్తుంటాడు, ఇతను అలానే పర్టికులర్గా మిడిల్ ఓవర్స్లో ఇతను వన్ ఆఫ్ ది బెస్ట్ బౌలర్. మీకు ఇలాంటి మ్యాచ్ విన్నర్ ఉన్నప్పుడు వద్దన్నా కానీ ఇతను ఎక్స్పీరియన్స్ యూజ్ చేసుకుని వికెట్స్ ఇస్తుంటాడు. మరోపక్క హర్ష్ దుబే ఉంటాడు. ఇతను ఎంత మంచి క్వాలిటీ బౌలర్ అనేది మనందరికీ తెలిసిందే. లాస్ట్ 2025లో ది బెస్ట్ డొమెస్టిక్ ఇండియన్ ఆల్రౌండర్ అండ్ హైయెస్ట్ వికెట్ టేకర్ ఇన్ రంజీస్. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే హర్ష్ వికెట్స్ తీసుకోవాలంటే అపోనెంట్ అంటే ప్రెజర్ పెట్టే బౌలర్ ఉండాలి కదా. కిందటి మ్యాచ్లో ఇదే మిస్ అయింది. కాకపోతే కార్సెక్ కేక పుట్టిస్తే మాత్రం ఆ తర్వాత డుబే దంచి కొట్టడం పెద్ద మ్యాటర్ కాకపోవచ్చు. అండ్ డెత్ ఓవర్స్లో చూసుకుంటే హర్షల్ పటేల్ అండ్ జైతో చూసుకుంటారు. మరి ఈషన్ మలింగని ఆడించరా అంటే నన్ను అడిగితే ఏదంతా పెద్ద అవసరం లేదు. ఐ మీన్ మిడిల్ ఓవర్స్లో టాప్ పర్ఫార్మెన్స్ ఇచ్చి బ్రైడెన్ కార్సన్ కావాలా, లేకపోతే డెత్ ఓవర్స్లో వచ్చి ఈషన్ మలింగ కావాలంటే నేను బ్రైడెన్ కార్సన్ చెప్తాను. ఎందుకంటే మ్యాచ్ మొత్తాన్ని డిసైడ్ చేసేది పవర్ ప్లే అండ్ మిడిల్ ఓవర్స్ మాత్రమే. ఇక్కడ ఎవరైతే మ్యాచ్ని కంట్రోల్లో పెట్టుకుంటారో వాళ్ళదే గేమ్. ఇదిలాకి కిందటిసారి రైజ్ అవ్వలేకపోయారు. మీకు స్టార్టింగ్ ఓవర్స్ అండ్ మిడిల్ ఓవర్స్లో కంట్రోల్ లేకపోతే డెత్ ఓవర్స్లో ఎంత మంచి బౌలర్ ఉన్నా కానీ పెద్ద ఉపయోగం లేదు. సో బ్రైడెన్ కార్సన్ ఆడించాలి. ముందు చెప్పినట్టు డెత్ ఓవర్స్లో హర్షల్ అండ్ జైతో చూసుకుంటారు. యాక్చువల్లీ చెప్పాలంటే కిందటిసారి వీళ్ళు ఈ జోన్లోనే బాగా రాణించారు. ఇద్దరికి కావాల్సినంత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వీళ్ళు ఈజీగా మేనేజ్ చేసుకుంటారు. ఓవరాల్గా చూసుకుంటే ప్రఫులింగే ఆర్ షాకిబ్ లాంటి ఒక కొత్త పవర్ ప్లే సిమ్మర్ అండ్ నితీష్ అండ్ డేవిడ్ పెయిన్, బ్రైడెన్ కార్సే, హర్ష్ దుబే లాంటి మిడిల్ ఓవర్ సిమ్మర్స్, జయదేవ్ అండ్ హర్షల్ లాంటి డెత్ ఓవర్ సిమ్మర్స్ ఉన్నారు. ఇలా మొత్తం 7 బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. వీళ్ళందరినీ ప్రాపర్గా రొటేట్ చేసుకుంటే బౌలింగ్లో డెఫినెట్లీ మంచి అవుట్కమ్ చూడొచ్చు. ఏదేమైనా ఇప్పుడే టోర్నమెంట్ స్టార్ట్ అయింది కాబట్టి ఈ బౌలింగ్ అనేది నిజంగా పెద్ద మ్యాటర్ కాకపోవచ్చు.
నన్ను అడిగితే సన్ రైజర్స్ బౌలింగ్ మరీ వీక్ అని చెప్పను. కాకపోతే అందరూ సెట్ అయ్యి ఫైర్ అవ్వాలంటే కాస్త టైం పడుతుంది. కానీ టైం వచ్చినప్పుడు ఆరెంజ్ జోచుకోదని ఓ రేంజ్లో చూస్తాం. అండ్ బ్యాటింగ్లో ఎంత డేంజర్ అనేది మనందరికీ తెలిసిందే. లాస్ట్ మ్యాచ్లో అన్ఫార్చునేట్లీ పెద్ద స్కోర్ చేయలేకపోయారు. కానీ లేకపోయి ఉంటే ఇప్పుడున్న లైనప్తో ఈజీగా 200+ స్కోర్ వచ్చి ఉండేది. మెయిన్లీ కమింగ్ మ్యాచెస్లో ఓపెనర్స్ బిగ్ స్టార్ట్స్ ఇచ్చారు అంటే మాత్రం ఆ తర్వాత మిగతా వాళ్ళు ఎంత వైల్డ్గా కొడతారో మనందరికీ తెలిసిందే. నెక్స్ట్ కేకేఆర్తో ఈడెన్ గార్డెన్స్ లాంటి బ్యాటింగ్ ప్యారడైస్లో ఆడుతున్నారు కాబట్టి డెఫినెట్లీ ఈ స్కోర్ చూడొచ్చు. వాళ్ళకి ఎలానో బౌలింగ్ లేదు కాబట్టి వాళ్ళు బ్యాటింగ్ వికెట్ ఇస్తారు. ముందు చెప్పినట్టు ఎస్ఆర్ఎస్కి తోపు లెవెల్లో బ్యాటింగ్ ఉంది. బౌలింగ్లో బ్రైడెన్ కార్డ్సే అండ్ ప్రఫుల్ లాంటి ప్లేయర్స్ నాడిస్తే కేకేఆర్ పైన ఈజీ బౌలింగ్ కొట్టచ్చు. మరి నెక్స్ట్ మ్యాచ్లో ఎలాంటి ప్లేయింగ్ బాల్తో వస్తే బాగుంటుంది అండ్ బౌలింగ్లో ఎలాంటి చేంజెస్ చేయాలి అని మీరు అనుకుంటున్నారు? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ప్రతిసారి వెళ్ళిపోయినట్టు ఈసారి కూడా చూసి వెళ్ళిపోకుండా ఈ సబ్స్క్రైబ్ అయితే కొట్టేస్తే బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, బై, థాంక్స్ ఫర్ వాచింగ్.